ఐస్ క్రీమ్ చాకీ అన్నీ ఉంటాయి. పోదామా పోదామా వద్దా? చిట్టి తల్లి వాళ్ళ పిన్ని ఎంగేజ్మెంట్ కోసం రెడీ అయిపోయింది. ఆ వ్లాగ్ మీకోసం. ఇక ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేమైతే ఫస్ట్ ఇక మమ్మీ వాళ్ళ ఇంటికి బయలుదేరేసాము. అక్కడ నుండి అందరం కలిసి వెళ్దామని. దారిలో మనకు ఒక సిస్టర్ కనిపించారు. తను చూడండి లెగ్స్ అలానే పెట్టుకొని ఎంత దూరం నుండి వస్తున్నారో అసలు తెలియదు. ఇలా కష్టపడే వాళ్ళని చూసినప్పుడే మన లైఫ్ చాలా బెటర్ ఉంది అని అనిపిస్తుంది. ఇక ఆల్మోస్ట్ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. సన్సెట్ చూడండి ఎంత బాగుందో. అసలు సన్ లాగే తెలియట్లేదు, స్ట్రీట్ లైట్స్లో కలిసిపోయాడు సన్. ఇక మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి జస్ట్ వాటర్ తాగి వచ్చేలోపు మా రుత్తు చూడండి మొత్తం టాయ్స్ అన్నీ పీకేసి ఆడుతూ ఉంది. బయట పోదామా? బాయ్ పోదాం. ఐస్ క్రీమ్ చాకీ అన్నీ ఉంటాయి. పోదామా పోదామా వద్దా? ఇక రెడీ అయిన వెంటనే మిర్రర్ దగ్గరికి వెళ్ళి తనకు తనే ఒక కిస్ పెట్టుకొని వచ్చేస్తుంది. ఇక బయటకు వెళ్ళేటప్పుడు చైన్ అయితే కంపల్సరీ తనే అడిగి తీసుకుంటుంది. ఇక ఫైనల్గా ఉన్న జుట్టుని అలా ఒకసారి కూమ్ చేసేసుకొని రెడీ అయిపోయింది. చిట్టి తల్లి ఫైనల్ లుక్ అయితే ఇది. మేమైతే ఇక ఫైనల్గా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్లోనే తన ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడుతుంది. ఇక లోపల ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. మనం ఎంగేజ్మెంట్కి వచ్చిందే లేటు. ఇక కనిపించకపోతే అమ్ము నన్ను కొట్టేస్తుందని అమ్ము దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్ళిపోయాను. ఇక స్టేజ్ డెకరేషన్ అయితే ఇలా ఉంది. ఇక ఫైనల్గా ఎంగేజ్మెంట్ ముహూర్తం అయితే వచ్చేసింది. రింగ్స్ మార్చుకున్నారు, దండలు మార్చేసుకున్నారు, ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకునేసారు. అమ్మాయి సైడ్ ఫ్రెండ్స్ ఏమో తనని కామెంట్ చేస్తున్నారు, అబ్బాయి సైడ్ ఫ్రెండ్స్ తనని కామెంట్ చేస్తున్నారు. అలా అలా హ్యాపీగా అయితే జరిగిపోయింది. ఇక మా చిట్టి తల్లి అయితే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంది. ఇక అందరూ స్టేజ్ పైకి అయితే వచ్చేసారు. ఇక వరుసగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారు. ఇంత ఫాస్ట్గా వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. కింద నిల్చుకొని వరుసగా ఫోటోలు తీసుకుంటున్నారు. అది అయిపోతూనే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. మా పాప మా ఆయన కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు. నన్ను అయితే పిలవలేదు. వీళ్ళ ముచ్చట్లన్నీ అయ్యేలోపు పైన ఫంక్షన్ కూడా అయిపోయింది. వీళ్ళు ఇక కపుల్ ఫోటోషూట్ అయితే తీస్తూ ఉన్నారు. ఇక మా చిట్టి తల్లికైతే ఒక హ్యాబిట్ ఉంది. ఫ్లవర్స్ ఎక్కడ కనిపించినా వాటిని తుంచేస్తూ ఉంటుంది. ఇక కపుల్ ఫోటోషూట్ ఎంతవరకు వచ్చింది చూద్దాం అనేసి వెళ్ళాను. ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైంది మూవీ డైరెక్టర్స్ కూడా వేస్ట్ అయిన ముందరని. ఇక మా ఆయన అయితే భోజనం చేసేటప్పుడు ఐస్ క్రీమ్ తినలేదంట. అందుకనే అది ఫుల్ఫిల్ చేయడం కోసం ఇంటికి వెళ్ళేటప్పుడు క్రీమ్ స్టోన్కి అయితే తీసుకొచ్చేసాడు. ఇక తనే తీసుకెళ్తా అన్నప్పుడు మనమైతే ఎందుకు వద్దని చెప్పాలి చెప్పండి. అందుకే నేను కూడా ఓకే చెప్పేసి వెళ్ళి ఆర్డర్ అయితే ఇచ్చేసాను. నాకైతే క్రీమ్ స్టోన్కి వెళ్ళినప్పుడు ఏదో ఐస్ క్రీమ్ పార్లర్లో ఉన్న ఫీలింగే రాదు ఆ సౌండ్ వింటూ ఉంటే. మరి మీకు? ఇక మన ఆర్డర్ లిచీ లేక్ అండ్ నట్స్ ఓవర్లోడ్ అయితే వచ్చేసింది. ఇక వెంటనే తినేసి ఇంటికైతే బయలుదేరేసాము. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.